బీఆర్ఎస్తో బీఎస్పీ పొత్తు అనేటువంటి సందర్భంలోనే మనం కలిసి ఆయనతో ఫోన్ ఇన్లో కూడా మాట్లాడడం జరిగింది. పొత్తుకు సంబంధించి సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్నట్టు ఇరు పార్టీల అధ్యక్షులు వెల్లడి. త్వరలో పొత్తుకు సంబంధించిన విధి విధానాలు ఖరారు. తెలంగాణ ముక్కనొప్పు పోటీకి అవకాశం ఉండేటువంటి నినాదం కూడా ఉంది. అంత క్లారిటీగా రాసిన నినాదం. పార్లమెంట్ ఎన్నికల ముందు తెలంగాణలో సంచలనం చోటు చేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల ముందు కేసీఆర్పై తీవ్ర విమర్శలు చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇప్పుడు ఏకంగా ఆయనతో భేటీ అయ్యారు. మంగళవారం నందినగర్లోని కేసీఆర్ ఇంటికి వెళ్లి పుష్పగుచ్చం ఇచ్చి చాలా విషయాల మీద చర్చించారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెంట సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు, ఇతర ముఖ్య నేతలు ఉన్నారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో 4 పార్లమెంట్ స్థానాలు కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించిన తర్వాత మంగళవారం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీఆర్ కలవడానికి ప్రయత్నం సంచుకుంది. మొన్నటి ఎన్నికల్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీఆర్ తీవ్రంగా విమర్శించారు. అంతకుముందు ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించి కవితను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల ముందు పాదయాత్ర కూడా చేశారు. సిర్పూర్ కాగజ్నగర్ స్థానం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. పార్లమెంట్ ఎన్నికల వేళ కొత్త పొత్తు పొడిచినట్టు కేసీఆర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రకటించారు. బీఆర్ఎస్తో కలిసి వెళ్లాలని బీఎస్పీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. ఎంపీ ఎన్నికల్లో తాము బీఆర్ఎస్తో కలిసి పోటీ చేస్తామని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రకటించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ మేరకు చర్చలు జరిపినటువంటి సందర్భం కూడా మనం చూసాం. ఇది స్పష్టంగా చాలా మందికి తెలియనటువంటి చాలామంది విమర్శలు చేస్తున్నారు. ఇంత క్లారిటీగా జైబీన్ దినపత్రిక ఇంత క్లారిటీగా చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 24 నిమిషాలు మార్నింగ్ లైవ్లో అనేక విషయాలు కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికైనా బహుజన నినాదం ఎత్తుకున్నటువంటి బహుజనులారా, దళిత మేధావులారా, అణగారిన వర్గాల గుండె చప్పుడుగా ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసి ఈరోజు చట్టసభల్లో భారత రాజ్యాంగానికి ప్రమాదం ఉన్న ఉద్దేశంతో పార్లమెంట్లో కొట్లాడాల్సిన అవసరం ఉందన్న ఉద్దేశంతో ఇవాళ జతగట్టిందే తప్ప ఏదో ప్రయోజనాల కోసం అయితే కాదని కూడా జైబీన్ టీవీ కానీ జైబీన్ దినపత్రిక స్పష్టంగా చెప్తుంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాటల్లో కూడా మనకు స్పష్టంగా అర్థమైనటువంటి సందర్భం ఉంది. ఆయన చూసినటువంటి ఆయన నవ్వు చూడు ఏ విధంగా ఉందో. ఆయన ఆత్మీయంగా ఆయన ఎవరికి శత్రుత్వం పెంచుకోడు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటే ఇలా పోలీసులకు ఇవాళ ఒక గొప్ప ఆఫీసర్. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటే ఇలా ప్రతి ఐపీఎస్ అధికారికి ఇవాళ ఇన్స్పిరేషన్. అలాంటి అధికారి ఇవాళ మన ఈ ప్రజలకు సేవ చేయాలని వస్తే ఈ ప్రజలు ఏం చేసినా గెలిపించుకోలేకపోయాను. అందుకనే ఆ బాధను తట్టుకోలేకనే చట్టసభల్లో ప్రశ్నించే గొంతుగా ఉండాలి. రాజ్యాంగానికి ప్రమాదం ఉంది. తెలంగాణ ప్రజలు ఎలాగో అర్థం చేసుకోలేకపోయారు. తెలంగాణ అసెంబ్లీలో నన్ను కూర్చోబెట్టలేకపోయారు. కానీ ప్రమాదం భారత రాజ్యాంగానికి ఉంది. ఇక్కడ ప్రశ్నించలేకపోతే దేశంలో ఉన్నటువంటి భారత రాజ్యాంగానికి ప్రమాదం ఉందన్న ఉద్దేశంతో ఆయన ఇలా జతగట్టి ఇవాళ ఆయన గెలిచేటువంటి ప్రయత్నం ఉంది. ఇప్పటికైనా దళిత బహుజన మేధావులారా, ప్రవీణ్ కుమార్ సార్ మీద ట్రోల్స్ చేసి ఆపండి. ఇలా ప్రవీణ్ కుమార్ సార్ మీద విమర్శలు చేసి బంద్ చేయండి. ఇలా విమర్శలు చేసి మనం రోడ్డు మీద వేసుకోకుండా ప్రవీణ్ సార్ని గెలిపించండి. పార్లమెంట్లో ప్రశ్నించే గొంతుగా అవుతాడు. ఇలా మోడీ సైతం, రాహుల్ గాంధీ సైతం ఇలా దేశంలో ఉన్నటువంటి అణగారిన వర్గాలకు గుండె చప్పుడుగా ఉంటాడు. ఇలా ప్రపంచంలో ఇలా నెంబర్ 1 పొజిషన్లో మాట్లాడే దమ్ము ధైర్యం ఉన్నటువంటి ఏకైక నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. హిందీ లాంగ్వేజ్లో మాట్లాడతారు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ మాట్లాడతారు, తెలుగులో మాట్లాడతారు. ఏ సమాధానమైనా వెంటనే చెప్పేటువంటి దమ్ము ఉన్నటువంటి నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఇలా చట్టసభలోకి పంపించేటువంటి బాధ్యత కూడా తెలంగాణ ప్రజలదే. తెలంగాణ ప్రజలు ఆయన అస్తిత్వం మీద ఆయన ఆలోచన విధానాన్ని గుర్తు చేసుకొని ఆయన అవకాశం ఒక్కసారి కల్పించినట్టయితే, అత్యధిక మెజార్టీతో గెలిపించుకున్నట్టయితే, పార్టీలను పక్కన పెట్టి ప్రవీణ్ కుమార్ను గెలిపిస్తే ఇలా రాజ్యాంగం ప్రమాదంలో నుంచి పక్కకుంటుంది. ఇలా రాజ్యాంగానికి ప్రమాదం ఉంటుంది. లేకపోతే రాజ్యాంగం ప్రమాదంలో ఉంటుంది. ఇలా రాజ్యాంగం గురించి మాట్లాడాల్సిన వ్యక్తులు ఎవరు కూడా మాట్లాడకపోతే చాలా ఇబ్బందికరంగా ఉంటాను ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కూడా ఆయనే బెహన్జీ మాయావతి గారి ఆదేశాల మేరకు చెప్పడం జరిగింది జైబీన్ దినపత్రికలో ఉన్నటువంటి వార్తను బట్టి.